అరే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి, ఒక మంచిగా చూసి ఎన్నుకోవాలరా ఈసారి. అవునరా తమ్ముళ్ళు ఈసారి నేను సర్పంచ్ కిలబడుతున్నా, నాకే ఓటేసి గెలిపించండి. గెలిపిస్తామే సరే సరే గెలిపిస్తామే. మరి మాకేమన్నా ఉందా? గెలిస్తే అన్ని ఉంటాయి. గెలిపిస్తాం కానీ బీరు బిర్యానీ ఏమైనా ఉందా లేదా? మాకు ఓటుకు 2000 కావాలి. మంచికి 2 బిర్యానీ. రూపాయి ఖర్చు పెట్టకుండా నీతి నిజాయితీతో గెలుద్దాం అనుకుంటున్నా. సరే తమ్ముళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మనలో సర్పంచ్ మంచి పనులు చేస్తున్నంట. మన గల్లీలో కూడా సమస్యలు ఉన్నాయి కదా, సర్పంచ్ తో చెప్పుకుందాం పదండి. పదండి పోయి చేపించుకుందాం. సర్పంచ్ సాబ్ ఊర్లో అన్ని మంచి పనులు చేస్తున్నారంట. మాకేళ్ళు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, నీళ్ళు వస్తాయి, ఊర్లు బాగాలేవు, చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇవన్నీ చేయాలంటే 2 లక్షలు ఖర్చు అవుతాయి. మనిషికి నేసి తీసుకొని తెచ్చే. సర్పంచ్ అయ్యండి సమస్యలు తీర్చాలి కానీ మీరు డబ్బులు అడుగుతున్నారు ఏంటి? నేను ఫస్ట్ చెప్పిన మంచి రాజకీయ నాయకుడు కావాలా, తీసుకొని ఓటేస్తామని చెప్పింది. బీరు బిర్యానీలు తీసుకొని అదేదో నాకు నిజాయితీగా ఓటేస్తే నేను మీకు ఏదైనా మంచి పనులు చేస్తాడు మీ గల్లీలో. అదే మనం కూడా తప్పు పని చేసినాం. మనం నిజాయితీగా ఓటేసింటే మనకి మన సర్పంచ్ మంచి పనులు చేస్తుండే, మన గల్లీ మంచి అభివృద్ధి అవుతుండే, మన ఊరు కూడా అభివృద్ధి అవుతుండే. చూశారు కదా, బీరుకు బిర్యానీకి ఆశ పడితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పటికైనా మారి మన గ్రామ అభివృద్ధి కోసం ఒక మంచి నాయకుని ఎన్నుకోండి. మేల్కోండి ఇప్పటికైనా.